ప్రాంతాలకు వెళ్ళాలి. So many young people, చాలా మంది యవనస్తులు so they are coming forward to work for the Lord. ప్రభు కొరకు పని చేయడానికి ముందుకు వస్తున్నారు. And especially the South India and especially these two Telugu states, yes, we are very active in the work of the Lord. ప్రత్యేకించి ఇటు దక్షిణ వైపుగా అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ దేవుని కొరకు పని చేసేటువంటి యవనస్తులైన వారు చాలా మంది ఉన్నారు. So you are really very good people. చాలా మంచి వాళ్ళు మీరు. You are having the desire to follow the Lord. ప్రభువుని వెంబడించాలనే ఆసక్తి కలిగిన వారు. I have gone to almost all the districts. అన్ని జిల్లాలకు కూడా నేను వెళ్ళాను. So the desire is so intense. కాబట్టి ఈ ఆశ ఎంతో తీవ్రతరమైనది. So that's why you also have regular meetings, regular personal meditations also. ఇప్పుడు క్రమం తప్పకుండా మీటింగ్లకు వెళ్ళడం కానీ వ్యక్తిగతంగా వాక్యం ధ్యానం చేయడం అనేది అలవాటు చేసుకో. And now before we close the meeting, ఈ కూడికని ముగించేదానికి ముందుగా, and how to overcome loneliness, what the Bible says. ఒంటరితనాన్ని ఎలా జయించాలి, ఎట్లా అధిగమించాలి, బైబిల్ ఏమని చెప్తుంది దాని గురించి. Today as we are reading the newspapers or some of the times when we see the lives of people, ఈరోజు మన వార్తా పత్రికల్లో చదువుతా ఉంటే కొందరి జీవితాల్లో ఎట్లా ఉందంటే, yes, one of the most miserable feelings a person can experience is loneliness. దౌర్భాగ్యకరమైనటువంటి అనుభూతుల్లో ఒకటి ఏమిటిదంటే ఒంటరితనం. Feeling that no one is caring for me, no one is loving me, no one is bothering about me. నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరు ప్రేమించేవారు లేరు, నా గురించి అస్సలు చింత చేసేవాళ్ళు లేరు అని ఒక ఒంటరితనం. Some of the times the children, they will write, especially young people, because they are very emotional. In their emotional state, they will write a letter, Daddy, nobody is praying for, loving me, nobody is bothering about me, Mummy, I am an orphan almost, though all of you are there, I am ending my life. కొన్నిసార్లు పిల్లలు యవనస్తులైన వారు ఒక ఉత్తరం రాసేస్తారు, నాయన అమ్మ నేను ఒంటరిగా ఉన్నట్టే అనిపిస్తుంది, ఇంతమంది ఉన్నా కానీ నన్ను ప్రేమించేవారు లేరు అనిపిస్తుంది, నా గురించి పట్టించుకునేవారు లేరు అనిపిస్తుంది, కాబట్టి నా జీవితాన్ని అంతమొందించుకుంటున్నాను. Yeah, when we see such letters, when we hear such news, yeah, really our hearts are broken because God has given a wonderful life. Abruptly you are ending because of your emotions. ఇలాంటి ఉత్తరాలు రాయడం చూస్తున్నాం, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న వారిని చూస్తూ ఉన్నాం. దేవుడు నీ గురించి ఎంత అద్భుతమైనటువంటి జీవితం గురించిన ప్రణాళిక చేశాడు, నువ్వేమో ఉన్నట్టుండి ఉద్రేకంతో నీ జీవితాన్ని అంతమొందించుకుంటున్నావు. Yeah, many times in our own lives also, when you are dejected or when you are, put to shame, many times we think, though we are in a large crowd, more than 700 crores of people are there around us, yet we will feel lonely. అనేక పర్యాయాలు మన సొంత జీవితాల్లో ఎవరైనా కానీ మనల్ని తృణీకరించినట్టుగా పట్టించుకోకుండా ఉన్న పరిస్థితులు ఎదురైనప్పుడు, మన చుట్టూ 700 కోట్ల కంటే ఎక్కువ జనాభా ప్రపంచంలో ఇంతమంది ఉన్నా మనకు అనిపిస్తుంది, నాకెవరున్నారు, నేను ఒంటరి వాడును అనుకుంటాను. It is not about the number of people who are around us that will determine our loneliness, but your relationship with them is very important. చూడండి, మన ఒంటరితనానికి మన చుట్టూ ఎంతమంది ఉన్నారో అని దానితో మనం సరిపోల్చుకోవడం కాదు, కానీ వారితో మన సంబంధం ఎట్లా ఉంది దానిని బట్టి ఉంటుంది. In the urban areas like Vijayawada or Hyderabad, now the apartment culture has come. పట్టణ ప్రాంతాలైనటువంటి ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్ లాంటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడు అపార్ట్మెంట్ పరిస్థితి ఇవి వచ్చినాయి. అపార్ట్మెంట్లు earlier, ఇంతకు ముందు అయితే when we were children, let us say some 50 years back or 55 years back, like that, 55 సంవత్సరాల పూర్వం మేము చిన్నగా ఉన్నప్పుడు we were born and brought up in villages. పల్లెటూరులో పుట్టి పెరిగినాం. No TVs were there, అప్పుడు టీవీలు లేవు, these cell phones and all these things are not there. కానీ ఏమీ లేవు. The whole village was like one unit. ఆ గ్రామం అంతా కూడా కలిసి కట్టుగా ఒక If somebody is not feeling well in the 4th street, everybody from all the streets, he is not well, he is suffering from stomachache and he is weeping, let us all go and see. ఎక్కడో 4వ వీధిలో ఎవరికైనా జబ్బు చేసింది, కడుపు నొప్పి వచ్చింది, బాధపడుతున్నాడు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అయ్యో వాడికి బాగలేదంట అని అందరూ కలిసిపోయేవారు. అక్కడ some problem is there, some accident is there somewhere, everybody was running to that. ఏదో సమస్య ఉంది, ఏదో ప్రమాదం జరిగిందంటే అందరూ వెళ్ళిపోయేవారు. That was having its own disadvantage also. మరి దానిలో కూడా మరి కొన్ని
కొన్ని ప్రమాదాలు ఉన్నాయి అక్కడ కూడా. ఏంటయ్యి ఏమిటవి? ఆ 5వ వీధిలో నడిచి వెళ్తే మా నాన్నగారికి వచ్చి మీ ఓడు 5వ వీధిలో తిరుగుతున్నాడు అని ఎవడో చెప్పేవాడు. ఆ 5వ వీధిలోకి వెళ్తా ఉంటే ఎవడో వచ్చి నన్ను చూసి మా నాన్నతో చెప్పాడు, మీ ఓడు 5వ వీధిలో తిరుగుతున్నాడు అక్కడ. ఇంటికి వచ్చేసరికి దట్ వైర్లెస్ న్యూస్ వస్తే ఇంటికి వచ్చేసరికి ఈ వార్త వైర్లెస్ వార్త లాగా వచ్చేది. ఎరా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళారా? నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే నేను ఉన్నాను. ఎక్కడికి వెళ్ళి ఇక్కడే కదా. పుట్టుకతో కూడా అబద్ధాలు కదా. మనగానే పుట్టుకతో అబద్ధాలే కదా. పాపంలో పుట్టిన వారిని పాపంలో పుట్టిన వారు నోరిప్పితే అబద్ధాలు. ఎవరిప్పితే నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నాను కదా. నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నా. 5వ వీధిలో వెళ్ళావు కదా. అరే 5వ వీధిలో వెళ్ళావు కదా. అరే ఈ ముసలాయనకి ఎవడు చెప్పాడు? ఓ ముసలోడికి ఎవడో చెప్పేశాడు. లిటిల్ బిట్ 1 or 2 బట్ పీపుల్ వర్ లివింగ్ టుగెదర్. సరేదైనా ప్రజలు ఆ దినాల్లో కలిసి ఉండేవారు. బట్ టుడే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఈ రోజు పరిస్థితి అట్లా లేదు. దో 2 families are living in the adjacent side by side apartments for years together, they have not even talked once with each other. ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి పక్కపక్కనే చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు కానీ ఏ రోజు వారు మాట్లాడుకున్నది లేదు. In this apartment people may be dying because of pain and some problem, and the next apartment they will be seeing the TV, their own serial. ఇక్కడ పక్కనే అపార్ట్మెంట్ లో ఏదో జబ్బు చేసిన వాడు చచ్చిపోయాడు కానీ ప్రక్కనున్న అపార్ట్మెంట్ వాడికి ఏం పట్టింపు ఉండదు, వాడేదో సీరియల్ చూసుకుంటూనే ఉంటాడు. So though we are in the midst of so many people, many times we feel lonely. Nobody is there for me, nobody loves me. ఇంతమంది ప్రజల మధ్యలో మనం జీవిస్తున్నా కానీ మనకు అనిపిస్తుంది చాలాసార్లు నన్ను ఎవడు పట్టించుకునేవాడు లేడు, నన్ను ప్రేమించేవారు లేడు, నేను ఒంటరి వాడను. Even a great man of God like Apostle Paul, before his death he felt like that. గొప్ప దైవజనుడైన అపోస్తలుడైన పౌలు కూడా తను మరణించే ముందు ఇలాంటి అనుభవం గుండా వెళ్ళాడు. In the last chapter he wrote was, as you know, 2 Timothy, it's the last chapter. ఆయన రాసినటువంటి ఆఖరు అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రికలోని ఆఖరు అధ్యాయం, అది ఆఖరి ఉత్తరం ఆయనది. That is the last chapter he wrote. అది ఆయన రాసిన ఆఖరు అధ్యాయం. 3 times I think he writes, come, I am alone. 3 సార్లు ఆయన చెప్తున్నాడు, నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను, త్వరగా రా నా దగ్గరికి. All left me, అందరు నన్ను విడిచిపోయారు, and no man stood with me. ఎవరు కూడా నా పక్షంగా లేరు. Only the Lord stood with me. ప్రభు ఒక్కడే నా పక్షంగా Oh, these ఉన్నాడు. are the verses what we read from verses 6 to 18 of 2 Timothy 4th chapter. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 6 నుండి 18 వచనాల్లో మనం చదవాలి. So and so Demas has forsaken me, దేమా నన్ను విడిచిపోయాడు, and Luke is not with me. లూకా నాతో లేడు. So all these things he is writing, you please come, I am ఈ alone. విషయాలన్నీ రాస్తూ దయచేసి త్వరగా రా, నేను ఒంటరిగా ఉన్నానని రాస్తున్నాడు. At the time of death, he wrote, oh Timothy, please come. మరణించే సమయంలో ఓ తిమోతి నువ్వు వెంటనే రావాలి అని రాస్తాడు. The old man of God, the dying man of God, he also felt loneliness. ఈ వృద్ధుడైన వాడు, దైవజనుడు, గొప్ప సేవ చేసిన వాడు చివరి క్షణాల్లో మరణించే ముందు ఒంటరితనాన్ని భరించాడు. This evening we are going to see very quickly means now it is 4:45. Can I close by 5:15? 5:15, not 5:50. కాబట్టి సాయంకాలం త్వరగానే అంటే 5:15 Because you have to eat hot samosa. ఎందుకంటే మీరు వేడి సమోసాలు తినవలసి ఉంది. మీరు ఆల్రెడీ చల్లబడిపోయాని ఎండలో పెట్టారు, హాట్ చల్లబడిపోయి ఎండలో పెట్టారు మళ్ళీ వేడి అవడానికి. సో బికాస్ సోలార్ ఎనర్జీ, సౌర శక్తితో తయారవుతుంది, వేడి పుట్టిస్తున్నారు దానికి. And so 30 minutes we are going to see very quickly what are the causes of loneliness, and secondly what are the cures for loneliness. ఈ 30 నిమిషాల సమయంలో అసలు ఒంటరితనానికి కారణాలు ఏమిటివి, దానికి పరిష్కారం ఏమిటిది చూసుకుందాం. Why the people feel lonely? అసలు ప్రజలు ఎందుకు ఒంటరిగా వాళ్ళం అనుకుంటారు? Later you can read 2 Timothy, as I told you, 4th chapter 6 to 18. To save time I am jumping. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 18 వచనాలు మీరు తర్వాత చదవండి, ఇప్పుడు మనకు సమయం సరిపోదు. I will tell you 4 causes for loneliness and another 4 cures, not 7. 4. ఇప్పుడు 7 కాదు కానీ 4 విషయాలు. అసలు ఒంటరితనానికి కారణాలు ఏమిటి 4, దానికి పరిష్కారాలు ఒక 4 విషయాలు. We are having 7, but somebody must have prayed, Lord, 4 are sufficient. 7 ఉన్నాయి 7 విషయాలు చెప్పొచ్చు కానీ ఎవరో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ప్రభువా 4 ఎవరు చేసే ఉంటారు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, దేవుడు విన్నాడు ఆ ప్రార్థన, 4తో ముగించేటట్టు చేయి ప్రభువా అని. 4 causes for loneliness and 4 cures for loneliness. 4 కారణాలు ఒంటరితనానికి, అలాగే దాని పరిష్కారాలు 4. Number 1, మొదటిది transition of life
that produces loneliness. Transition means the change from one stage to another. మన జీవితంలో మార్పు చెందుతున్న దశలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం, ఒక స్థితి నుండి మరొక స్థితి, ఇలాంటి మార్పులు జరుగుతున్నప్పుడు ఒంటరితనం అనేది Yeah, that change produces loneliness. ఆ మార్పు ఒంటరితనాన్ని పుట్టిస్తుంది. When you are born in this world, నువ్వు ఈ లోకంలో పుట్టినప్పుడు you are not born as a big batch, you are born very lonely, isn't it? నువ్వు ఒక పెద్ద గుంపులాగా పుట్టలేదు కదా, ఒక్కడవే పుట్టావు ఒంటరిగా. First time you joined in the school, మొదటిసారి స్కూల్లో చేరావు, first time you joined in the job, మొదటిసారి ఉద్యోగంలో చేరావు, or the day when you are retiring, లేదా నువ్వు పదవి విరమణిస్తున్న even on the day when you are dying, నువ్వు చనిపోయే దినాన కూడా nobody will come with you in the death together. మరణించడం ఎవరు నీకు తోడుగా రారు కదా. I will give company to you in the death, nobody will ఓ, say. ఒక్కడవే మరణిస్తావా, నేను కూడా వస్తాను నీతో. Transition of life from one stage to another stage we are going. జీవితంలో మార్పు చెందుతున్నటువంటి ఆ దశల్లో ఒక స్థితి నుండి మరొక స్థితికి వెళ్ళాలి. Any new experience we have to deal with, it can be loneliness. ఏదైనా ఒక కొత్త అనుభవం ఎదురవుతా ఉన్నప్పుడు కూడా ఒంటరితనం ఉంటుంది, Isn't it? కదా. Yeah, suppose if you are joining in the college. ఉదాహరణకి మీరు కాలేజీలో చేరుతున్నారు. Today so many friends, left, right, front, back, so many friends are there. ఈ రోజు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ముందు వెనకాల కుడి ఎడమ చాలా మంది ఉన్నారు. The day when you joined in the college, నువ్వు కాలేజీలో చేరిన దినాన్న is it not true you felt lonely, only that blackboard and you, isn't it? ఒక్కడే ఒంటరి వాడుగా అనిపించలేదా? ఆ నల్ల బోర్డు ఒకటి కనబడుతుంది, నువ్వు ఈ రెండు తప్ప ఇంకేమీ లేదు. Nobody is known to you. నీకు ఎవరి పరిచయం In లేదు. a similar way, the first day you joined the job, అదే రీతిగా ఉద్యోగంలో చేరిన మొదటి దినం everybody is busy, you are looking what to do, what not to do, it is a big question. అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, నీకు ఏమి తోయడం లేదు, ఏం చేయాలా ఏమి చేయకూడదు. On the day of retirement also, మరి పదవి విరమణ సమయంలో all కూడా these days you were working among so many people. ఇంతకాలం అంత మందితో కలిసి On పనిచేస్తాం. the day of retirement also, whoever you may be, bad or good, everybody will be telling a good man is retiring. రిటైర్ అవుతున్నప్పుడు మాత్రం మంచోడైనా చెడ్డోడైనా అందరూ ఏమంటారు, ఓ చాలా మంచోడు రిటైర్ అయిపోతున్నాడు అని. And you will be sent to your home నిన్ను ఇంటికి పంపించేస్తారు, all alone. మళ్ళీ అక్కడ ఒక్కడు ఒంటరిగా. The day when I retired, సోదరుడు రిటైర్ అయినప్పుడు I have taken voluntary retirement స్వచ్ఛందంగానే because God has called me for ministry. దేవుడు సేవ గురించి పిలుస్తా ఉంటే నేను ఉద్యోగం మానేసినాను. Another 4.5 years service was there. ఇంకొక 4.5 సంవత్సరాలు ఉండింది. I was almost director for one department in the combined states. అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఒక డిపార్ట్మెంట్ కి డైరెక్టర్ గా కూడా ఉండినా. And God has given me a challenge on that day. అది నా దేవుడు నాకు ఒక సవాల్ చేశాడు. You are resigning. నీవు ఈ ఉద్యోగాన్ని రాజీనామా చేస్తున్నావు You కదా. want to work for me. నువ్వు నాకు At that time only I was working a lot, almost daily, at least 1 or 2 messages I was sharing monthly, 50 to 60 places. అప్పటికే నేను దేవుని కొరకు చాలా విస్తారంగా Meeting, పనిచేస్తున్నాను. రోజుకి 2-3 వర్తమానాలు చెప్తూ ఆ నెలకి కనీసం ఒక 50-60 మీటింగ్లు కూడా వెళ్ళేవాడిని. And apart from my duty, మరి నా ఉద్యోగాలు కూడా because Hyderabad is a big place and Hebron branches are more than 250 in Hyderabad, Secunderabad. హైదరాబాద్ చాలా పెద్ద పట్టణం, అది హెబ్రోను అనుబంధిత సంఘాలు ఉన్నాయి, జంట నగరాల్లో 50-60 సంఘాలు. So every day some meeting will be there. ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్ ఉంటుంది. So God asked me, the gospel, your time is limited. నీ సమయం చాలా తక్కువ, సర్వలోకానికి వెళ్ళి సువార్త You are ప్రకటించాలి. not able to cope up with office duties and also ministry. ఈ ఉద్యోగ బాధ్యతలు సేవ పరిచర్యతో కుదరడం లేదు నీకు, Throw it out. కాబట్టి ఉద్యోగం మాని. And that day, అది నాన్న, and March 31st, అది మార్చి 31. and they wanted to arrange a big retirement party. వాళ్ళు ఒక రిటైర్మెంట్ పదవి విరమణ సభ ఒకటి ఏర్పాటు చేయాలనుకున్నారు. And there was a big test to me. నాకు పెద్ద పరీక్ష అయింది. Brother only in their assembly, and anyhow you are retiring, tonight we are having a Bible study, maybe 30-40 people will gather, why can't you take that? అప్పుడు ఆ రోజే మా దగ్గర బైబిల్ స్టడీ జరుగుతుంది అన్న, మరి ఎట్లాగో నీకు ఉద్యోగం అయిపోతుంది కదా, ఒక 30-40 మంది వస్తారు, బైబిల్ స్టడీ వాక్యం చెప్తారా అని అడిగాను. Now there is a big question. పెద్ద ప్రశ్న అయింది. Shall I attend my retirement party? That is a big party, all the engineers are coming because I am heading the state, and shall I go to this 30-40 people Bible study? రిటైర్మెంట్ పార్టీకి వెళ్ళాలా? పెద్ద పెద్ద ఇంజనీర్లు, రాష్ట్రానికే హెడ్ గా ఉండినాను, చాలా మంది వస్తారు. They will give gifts also. బహుమతులు ఇస్తారు, చాలా సత్కారాలు సన్మానాలు జరుగుతాయి. ప్రభువా మరి అక్కడికి వెళ్ళమంటావా? ఇక్కడ ఏదో 30-40 మంది ఉన్నారు, బైబిల్ స్టడీ కొరకు ఎదురు చూస్తున్నారు, ఇక్కడికి వెళ్ళమంటావా? Even for that retirement meeting, Minister Harish Rao was also invited. ఆ రోజు రిటైర్మెంట్ మీటింగ్ కి హరీష్ రావు మంత్రి దానికి Yeah, he సంబంధించిన was the irrigation minister at that time. అప్పుడు ఆయన నీటి పారుదల శాఖ మంత్రి, ఆయన కూడా వస్తున్నాడు. There was a big test to me. నాకు పెద్ద పరీక్ష అయింది. And then
I thought, అప్పుడు నేను అనుకున్నాను, Lord, you are first. దేవా నీవే మొదటి స్థానం. Let them be 20 people or 30 people. I will go to the Bible study. I will not go to the retirement part. And I told them, cancel it. 20 మంది 30 మంది ఉన్నా కానీ నేను ఇక్కడికే వెళ్ళి వాక్యం చెప్తాను, నాకు నువ్వే మొదటి స్థానము, ఇంకా ఆ మీటింగ్ రిటైర్మెంట్ ఫంక్షన్ నాకు వద్దు, రద్దు చేయమని చెప్పి And exactly 5 o'clock signed and came. 5 గంటలకి సంతకం పెట్టి వచ్చేసి And meeting is over. మీటింగ్ అయిపోయింది. I was so happy. Peace was there. చాలా సంతోషం, ఎంతో సమాధానం ఉండి Now నెమ్మది I ఉంది. have worked for God. నేను దేవుని కొరకు పని చేశాను. And then I came to my home. తర్వాత ఇంటికి వచ్చాను. And who are there? ఎవరున్నారు అక్కడ? ఒకడే ఒంటరిగా. My wife was there in America at that ఆ time. సమయంలో భార్య అమెరికాలో ఉంది. My 2 children are there outside. ఇద్దరు పిల్లలు కూడా బయట ఉన్నారు. All alone. ఒక్కడనే अरे ఒంటరిగా. भाई कौन है रे भाई, कोई नहीं है, खाना भी नहीं है. ఎవరున్నారు? ఎవరు లేరు, తిండి పెట్టేవాళ్ళు లేరు. Huh? What to do? ఏం చేయాలి ఇప్పుడు? So loneliness. ఒంటరితనం. Of course, for me, I am accustomed to loneliness ఇక only. నాకు ఒంటరితనానికి అలవాటు పడిపోయాను. Because I need so much time to prepare. ఎందుకు సిద్ధపడడానికి నాకు ఎంతో సమయం కావాలి. It is not for my glory. I am telling every night I go to bed at 3 o'clock or 3:30. కాబట్టి నేను ఏదో గొప్పగా చెప్పడానికి కాదు, కానీ ప్రతిరోజు కూడా నేను పడకకి వెళ్ళే సమయానికి 2:30-3 గంటల ప్రాంతంలో నిద్రపోతాను. Because next day 2 or 3 meetings. ఎందుకంటే మరుసటి దినం 2-3 This morning meditations is eating away my brain. ఈ ఉదయకాలం ధ్యానాలు చాలా ఎక్కువ సమయం పట్టేస్తాయి. And see, 3:30 means some people may be thinking I am suffering from diseases. 3-3:30 వరకు నిద్రపోవడం అంటే ఏదో జబ్బు ఉంది అనుకుంటున్నారేమో. జబ్బులు కూడా ఉన్నాయి. ఉన్నాయి, జబ్బులు కూడా ఉన్నాయి. అవి ఉంటే కానీ దేవుడి మాట మనం వినం. అవి ఉంటే, అవి లేకపోతే దేవుడి మాట వినము కదా. అవన్నీ అలంకారాలు. ఇవన్నీ కూడా మనకి అలంకారం. We are having so, everybody will be having problems. అందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నట్టే మాకు ఎన్నో ఉన్నాయి. Now if any 2 people meet together, ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో ఇద్దరు కలుసుకున్నారంటే 2 believers, ఇద్దరు విశ్వాసులు, let us worship the Lord అని ఒక్కడు అనడు, రండి మనం ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం అని ఒక్కరు చెప్పరు. నీ షుగర్ ఎంత, నీ షుగర్ ఎంత, నీ షుగర్ ఎంత, నీ షుగర్ ఎంత, నువ్వు వేపాకు తింటున్నావా, నేను మూలకాకు తింటున్నాను. అరే ఇది కాదు, ఈ మధ్యలో ఎవడో మెంతులు మింగేయమన్నాడు. ఇది కాదు కానీ ఈ మధ్య ఎవడో మెంతులు మింగేయమన్నాడు. డిస్కషన్స్ ఎక్కువైపోయినాయి. ఇవి ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. See, I am telling you, everybody is having BP, everybody is having sugar, we are having so many things. చూడండి, ప్రతి ఒక్కరికి బీపీ ఉంది, షుగర్. ఈ లేనోళ్ళు ఎవడు లేడు, మాకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. Let us thank the Lord for them. వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఆడు దొరక నీ దగ్గరికి రాగానే నీ షుగర్ ఎంత అంటే ఆడు ఏమంటాడు, దొరక నీ దగ్గర వచ్చాడు, వచ్చి రాగానే నీ షుగర్ ఎంత అంటే ఆడు షుగర్ గురించి కాదు, నీకు షుగర్ ఉందని చెప్పుకోవడానికి ఇదంతా. ఇప్పుడు వాడికి షుగర్ ఉందా లేదా దాని గురించి కాదు, నీకు షుగర్ ఉంది అన్న సంగతి చెప్పుకోవడానికి ఇవన్నీ. అవన్నీ ఎందుకు? మెడలో బోర్డు కట్టే నా షుగర్ ఎంత అని తిరుగుతుండ్రు రోడ్డు ఉంటారు. ఇవన్నీ ఎందుకు? బోర్డు కట్టుకొని తిరగరాదా మెడలో, నాకు ఇంత షుగర్ ఉంది, మై షుగర్ ఈజ్ 400, నాకు 400, మై బీపీ ఈజ్ 200, బీపీ 200. మెడలో అందరికి తెలిసిపోతుంది. అందరికి తెలిసిపోతే లేకపోతే అక్కడ అయిపోయి కొత్త బిల్డింగ్ కట్టబోతున్నట్టున్నారు, గోడ మీద రాసిపడేయండి అందరూ. కొత్త బిల్డింగ్ ఎలా కడతారు అనుకుంటున్నారు కదా, ఈ జబ్బులు ఉన్న వాళ్ళు అందరి పేర్లు గోడ మీద రాసేయండి, తెలిసిపోతుంది. సో లోన్లీనెస్, ఒంటరితనం. సపోజ్ వెన్ యు ఆర్ రిటైర్డ్, ఉదాహరణకి నీవు పదవి విరమణ అయింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ట్రాన్సిషన్ ఆఫ్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్, జనరల్లీ వి విల్ బి ఫీలింగ్ లోన్లీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజెస్. జీవితంలో మార్పు చెందుతున్నటువంటి స్థితుల్లో ఒక స్థితి నుండి మరొక స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు ఒంటరితనాన్ని భరిస్తాం. ఇది ఒక కారణం. Even to worsen those things, we tend to isolate people while they are dying. We will be sending them to old age homes. దీన్ని ఇంకా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో గురించి చెప్పాలంటే, ఈ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఇక చనిపోయే స్థితికి వచ్చారని మరింత దౌర్భాగ్య పరిస్థితి ఏంటో తెలుసా? వృద్ధాశ్రమాలకు పంపించేస్తున్నావు. I am not against the old age homes. వృద్ధాశ్రమాలకు పంపించే దాని విషయం నేనే వ్యతిరేకించడం లేదు, కానీ maybe in foreign countries they are doing like that. దేశాల్లో అట్లా చేస్తున్నారేమో. It is a blessing to serve our parents in their old age. Remember that. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి సేవలు పరిచయం చేయడము మనకి ధన్యత, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఎందుకు? మీ అమ్మకి మీ నాన్నకి నువ్వు ఎప్పుడు వృద్ధాశ్రమానికి పంపుతున్నావు, నీ కొడుకు కూడా చూస్తున్నాడు, మర్చిపోకు. గుర్తుపెట్టుకో, మీ అమ్మ మీ నాయనని నీవు వృద్ధాశ్రయానికి పంపిస్తున్నావు, నీ కొడుకు చూస్తూ ఉంటాడు. అది నిన్ను కొంచెం ఎర్లీగానే పంపుతా, నిన్నైతే ఇంకా ముందుగానే తోలేస్తాడు. దట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్. చెడ్డ ఉదాహరణ. ఐఎమ్ టెలింగ్ యూ, యంగ్ పీపుల్, వెదర్ దే ఆర్ బిలీవర్స్ ఆర్ నాట్, సర్వింగ్ యువర్ పేరెంట్స్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. యవనస్తులారా, మీతో చెప్తున్నాను, వారి విశ్వాసులే అవిశ్వాసులే కాదు, కానీ తల్లిదండ్రులకి సేవలు చేయడం అనేది
ఆశీర్వాదం అది. As much as possible, I am telling, I attended my father when he was very old. సాధ్యమైనంత వరకు తండ్రి వృద్ధుడైపోయినప్పుడు తండ్రి దగ్గరే ఉన్నాను నేను. Even my mother is there. అక్కడ అమ్మ కూడా ఉంది. Today, ఇప్పుడు ఈ రోజు కూడా ఉంది. at the age of 85, 85 సంవత్సరాల వయసు. almost every day I phone. అన్నం తిన్నావా? ప్రతిరోజు ఫోన్ చేస్తాను. అన్నం తిన్నావా? ఏం వండుకున్నావు? ఏం వండుకున్నావు? వై? ఎందుకు? నాకే 63 కాలు నేనే గోతులో పెట్టున్నా. నాకే 63 వచ్చాయి. ఇప్పుడు కాలు గోతులో పెట్టున్నా. But even then, అయినా ఫోన్ it is a blessing. అది మనకు ఆశీర్వాదం. ఆమె తిన్నదానికంటే నేను అడిగినది ఆవిడకి ఇంకా ఎక్కువ కడుపు నిండుద్ది. ఆమె తిన్నదానికన్నా అడిగిన దానికే కడుపు నిండిపోతుంది. కనపడ్డ వాళ్ళ ఏం ఫోన్ చేశాడు తెలుసా? కనపడిన వాళ్ళు అందరికీ చెప్తారు తెలుసా? ఏమని ఫోన్ చేశాడు అరే తెలుసా? అంత బిజీగా ఉండి కూడా నాకు ఫోన్ చేశాడు. అంత పనిలో ఉంటారు అయినా నాకు ఫోన్ చేశాడు. ఏం తిన్నావు అన్నాడు. చేపల కూర వండుకున్నావని అడిగాడు. ఏం తిన్నావని అడిగాడు. చేపల కూర వండుకున్నావు. ఎవ్రీథింగ్ అన్ని సమస్తం. దే విల్ బి సో హెల్దీ ఇఫ్ యూ లవ్ దెమ్. నీవు గాని వాళ్ళని ప్రేమిస్తే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు వాళ్ళు. బట్ టు వర్సన్ ద సిట్యుయేషన్ సమ్టైమ్స్ వాట్ వీ విల్ డూ ఈస్ వీ విల్ బి సెండింగ్ దెమ్ టు ఓల్డ్ ఏజ్ హోమ్. పరిస్థితి మరింత దౌర్భాగ్యంగా చేయడానికి మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని వృద్ధాశ్రమాల్లో పెడుతున్నాం. దట్ ఈస్ ఎ న్యూ ప్లేస్ ఫర్ దెమ్, ఎ న్యూ స్టేజ్. అది వాళ్ళకి కొత్త ప్రదేశం, కొత్త స్థితిలోనికి వెళ్తున్నారు. సో ట్రాన్సిషన్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ ఫస్ట్ రీజన్. జీవితంలో మార్పు చెందే స్థితులు ఇవి మొదటి కారణం. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ రెండవది సెపరేషన్. వేరైపోవటం. దట్ ఈస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అంటే స్నేహితులు కుటుంబస్తులు అందరి నుండి వేరైపోవడం. సపోజ్ యూ గాట్ ఏ జాబ్ ఇన్ మిలిటరీ సర్వీస్ ఆర్ సమ్ ఫారెన్ సర్వీస్. నీకు ఎక్కడో సైన్యంలో ఉద్యోగం వచ్చింది లేదా విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. సో సపోజ్ యాజ్ ఎన్ యంగ్ పర్సన్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఏ జాబ్. వన్ సైడ్ యు ఆర్ హ్యాపీ, ఐ ఆమ్ గోయింగ్ టు ఇంగ్లాండ్, ఐ ఆమ్ గోయింగ్ టు అమెరికా. బట్ యాక్చువల్లీ ఆఫ్టర్ 2 to 3 days then the pinch will be there. యవనస్తుడుగా నీకు అక్కడ ఉద్యోగం వచ్చింది, చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నావు. లండన్లో ఉద్యోగం వచ్చింది, విదేశాల్లో వచ్చిందని వెళ్ళిపోతున్నావు. ఒక 2-3 రోజులు, ఒక నెల తర్వాత నీ ఒంటరితనాన్ని అనుభవిస్తుంటావు. Paul was in Rome. పౌలు రోమాలో He was in solitary confinement, 4th chapter verses 9, 10 and 11. 4వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో ఆయనను ఒంటరిగా పెట్టారు. All left except Luke. లూకా తప్ప అందరూ విడిచి వెళ్ళారు. That's why he is writing to Timothy. అందుకని తిమోతికి రాస్తున్నాడు, I am away from all you people. మీకు అందరికి నేను దూరంగా ఉన్నాను. Oh Timothy, come quickly. తిమోతి త్వరగా రా. We all know Paul was a social man. He never went anywhere all alone, isn't it? A batch was going with him. మనకు తెలుసు కదా, పౌలు సమాజంతో కూడి ఉండేవాడు, ఎక్కడ కూడా ఒంటరిగా ఉండేవాడు కదా. ఆయన ఎక్కడికి పోయినా To whatever missionary journey he was going, so many people, multitudes were there. ఎక్కడ సువార్త చెప్పడానికి వెళ్ళినా, సేవ పని మీద వెళ్ళినప్పుడు చాలా మంది ఆయనతో కూడా ఉండేవారు. Yeah, he never went anywhere alone. ఒంటరిగా ఎక్కడికి పోలేదు ఆయన. Now at the end of his life, ఇప్పుడు తన జీవిత ముగింపులో, earlier there are no phones. ఇంతకు ముందు ఫోన్లు లేవు కదా. Yeah, today you can call them on video call or anything. In those days it is not like that. Even a person to reach them, it takes weeks together. ఈ రోజుల్లో అయితే సెల్ ఫోన్లు, వీడియో కాల్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఆ రోజుల్లో ఏదైనా వార్త అందించాలన్నా కొన్ని వారాలు పట్టేది సమయం. Because I am all alone here. ఎందుకంటే నేను ఇక్కడ ఒంటరిగా, I am separated from all the people. నేను మీ అందరి నుండి వేరైపోయాను. Very shortly Nero may execute me, I may die. త్వరలోనే నీరో నన్ను చంపేస్తాడు, శిరచ్ఛేదనం చేస్తాడు. Come. That is the separation from others because of our duties or education. That will keep us in the loneliness. వేరైపోవడం, మన సొంత వారితో, కుటుంబస్తులు, స్నేహితులతో, సంఘంతో వేరైపోతా ఉన్నప్పుడు, మన ఉద్యోగ బాధ్యతలను బట్టి, కొన్ని కారణాలు బట్టి వేరవుతా ఉంటే అది ఒంటరితనాన్ని మనకు మిగులుస్తుంది. So the first reason is transition of life, change of stage. మొదటి కారణం మన స్థితుల నుండి మార్పు చెందుతున్నప్పుడు. And secondly, as we have seen, separation away from everybody. రెండోది అందరి నుండి వేరైపోతున్నప్పుడు ఒంటరితనం. When the people, when they are going to army, they will hug their little children, they will be weeping, isn't it? Especially from Gedalur and all these sides. Army people are too many. సైన్యంలో ప్రత్యేకంగా గిద్దలూరు ప్రాంతంలో చాలా మంది ఉంటారు. సైన్యానికి వాళ్ళు ఉద్యోగరీత్యా వెళ్ళిపోతున్నప్పుడు పిల్లలు, కుటుంబ, భార్య అందరినీ కౌగిలించుకొని వాళ్ళు ఎంతో దగ్గరగా ఉంటారు. Little children also they will be weeping. చిన్న పిల్లలు కూడా ఏడుస్తారు. Till 6 months you will not come. 6 నెలల దాకా మళ్ళీ Till 1 year you won't come. సంవత్సరం వరకు. And especially those people who are going towards the Kashmir border. మరి కాశ్మీర్ సరిహద్దుకు వెళ్ళే వారైతే ఇంకా ఎక్కువ. Oh, we do not know whether you come back or not. తిరిగి వస్తారో రారో కూడా తెలియదు. Separation that drowns you in loneliness. ఈ వేరైపోతున్న పరిస్థితులు నీకు ఒంటరితనాన్ని. I am talking practical things, it is not a story. ఏ కథలు చెప్పడం లేదు, క్రియాపూర్వకమైన సంగతులు చెప్తాను. Thirdly, మూడోది, the third cause for loneliness is opposition. ఒంటరితనానికి మూడో కారణము
వ్యతిరేకత. Here in verse 14, Paul is telling, 14వ వచనంలో పౌలు చెప్తున్నాడు, Alexander the coppersmith did me much evil. అలెగ్జాండర్ అను కంచెరవాడు నాకు చాలా కీడు చేశాడు. He opposed me. నన్ను ఎదిరించాడు. Yeah, we don't know what harm he did. ఏ కీడు చేశాడో మనకు తెలియదు He must have slandering the name of Apostle Paul. పౌలు పేరు చెడగొడుతూ చెడ్డ మాటలు చెప్పాడు. Probably he must be attacking his reputation. బహుశా పేరు చెడగొట్టే మాటలు చెప్పాడు. Paul also cannot go anywhere because he is in the jail. పౌలు కూడా ఎక్కడికి వెళ్ళే పరిస్థితిలో లేడు, చెరసాల్లో ఉన్నాడు కదా. So you and I also, నీవు నేను కూడా, without any reason, when we are attacked, when our name is scandalized, yeah, we will feel lonely. Isn't it? నిష్కారణంగా మన మీద దాడి చేస్తున్నప్పుడు, మన పేరు చెరగొడుతూ చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు ఒంటరితనం అనిపిస్తుంది మనకి. You have not done anything wrong. నువ్వు ఏ తప్పు చేయలేదు. And somebody, just one or two people are going here and there and they are spoiling your name. ఒకరిద్దరు వెళ్ళి నీవు అన్ని ప్రచారాలు చేస్తున్నావు, నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటా. Like Paul, suppose you are confined, you cannot move anywhere. పౌలులాగా నీవు కూడా బంధించబడి నిర్బంధంలో ఉన్నావు, నువ్వు You cannot do anything. నువ్వేమి You చేయలేవు. cannot tell that I have not done that. నేను ఆయన చెప్పినట్టుగా నేను ఏమి చేయలేదు అని కూడా నువ్వు చెప్పుకోలేవు. All alone you will be feeling that loneliness. ఒక్కడివే ఒంటరిగా ఒంటరితనాన్ని భరిస్తుండొచ్చు. Oh, painful experience. ఎంతో బాధకరమైన అనుభవం. Sometimes you labored a lot. కొన్నిసార్లు ఎంతో ప్రయాసపడ్డావు. Okay, for Carmel or for somewhere you labored a lot. కర్మేలు కొరకో లేకో ఇంకెక్కడికో ఏదో కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు. ఎవడో నిన్న కాక మొన్న కూడా వస్తాడు. ఎవడో నిన్న కాక మొన్న అక్కడ వస్తాడు. ఆడేం చేశాడండి? ఆడేం చేశాడండి? See, you are not in a position to answer because you became old. నువ్వు జవాబు చెప్పే స్థితిలో లేవు, అప్పటికే వృద్ధుడైపోయాడు. Then you will feel so అప్పుడు lonely. నీకు ఎంత బాధ I అనిపిస్తుంది. have done so much. ఇంత చేశాను నేను. Today what they are చూడు, talking. ఈ రోజు వాడు ఎట్లా మాట్లాడుతున్నారు. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, opposition is one of the cause for our loneliness. మన ఒంటరితనానికి మరొక కారణం వ్యతిరేకత. Yes, that is feeling humiliated. మనల్ని అది ఎంతో దిగజార్చి చిన్న చూపు చూసినట్టుగా ఉంటుంది. And when people behave like that, there is a tendency to build walls around us. We don't want to meet anybody. ప్రజలు ఆ విధంగా నీకు వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు ఇప్పుడు మన పరిస్థితి, మన నైజం ఏమిటిదంటే ఇంక ఎవరితో మాట్లాడకుండా గీత గీసుకొని ఉండిపోతాం. ఇంత చేసి ఏం ఉపయోగం? ఏమన్నాము ఇంత చేసి? I don't want to anything. I don't want to talk with anybody. నేను ఎవరితో And మాట్లాడాను. that wall around you will make you more isolated. Remember that. నీ చుట్టూ గోడ కట్టుకున్నావు కదా, అది నిన్ను మరింత ఒంటరితనానికి గురి. Never do it. ఎప్పుడు అట్లాంటి పని చేయి. Never build wall around yourself. నీకు నీవుగా ఎప్పుడు గోడ కట్టుకోవద్దు. No, that will not help you. అది నీకు సహాయం So చేయదు. the third cause for loneliness is opposition. ఒంటరితనానికి మూడవ కారణము వ్యతిరేకత, శత్రుత్వం. And fourthly, నాలుగవది, the fourth cause is rejection. నాలుగవ కారణము తృణీకరించబడుట. It is highly painful మరింత బాధకరమైన సంగతి. because the closest people are abandoning you in a time of your need. ఎందుకంటే అత్యంత సమీపస్తులు, సన్నిహితులైన వారు నీవు అత్యంత కష్ట సమయంలో ఉన్నప్పుడు నిన్ను తృణీకరించారు. Suppose you have helped many people. ఉదాహరణకి నువ్వు అనేక మందికి All సహాయం are benefited by నీ you. ద్వారా అనేకులు మేలు పొందారు. But today you are in need. కానీ ఈ రోజు నీవు అక్కర్లేదు. Everybody rejected you. Nobody is coming near you and you will feel very అందరూ నిన్ను lonely. తృణీకరించి వెళ్ళిపోయారు. ఎవరు సహాయానికి రాలేదు, నువ్వు ఒక్కడివే ఒంటరిగా This మిగిలిపోయావు. is the condition of Paul. ఇది పౌలు యొక్క పరిస్థితి. How many people are benefited by Paul? పౌలు ద్వారా ఎంతమంది మేలు How పొందారు. many assemblies he ఎన్ని started? సంఘాలను ఆరంభించారు. But at the end of his life, all alone. కానీ తన జీవితాంతంలో ఒక్కడే ఒంటరి వాడుగా ఉండిపోయాడు. Rejection is the most difficult to handle. తృణీకారం అనేది చాలా బాధకరమైనది. మనం దాని So four important reasons we have seen. 4 ప్రాముఖ్యమైన కారణాలు మనం What are the causes for loneliness? ఒంటరితనానికి కారణాలు ఏమిటియో చెప్పుకున్నాం. చెప్పండి. చెప్పండి. Transition. మార్పు చెందే స్థితి. Secondly, separation. రెండోది వేరవుట. Thirdly, opposition. మూడోది ఎదిరింపులు. And fourthly, it is rejection. నాలుగోది తృణీకారం నందుట. Now quickly we are going to see the cures because samosa is ready. ఇప్పుడు దాని పరిష్కారాలు త్వరగా చెప్పేద్దాం. సమోసాలు రెడీగా ఉన్నాడు, చెప్పండి ముగించేస్తాం. See, one person is telling like this, one person is telling like this. ఒకరు ఇలా అంటారు, ఒకరు ఇలా అంటున్నారు, అన్ని Different. రకరకాల సంజ్ఞలు చేస్తారు. Right. So I don't want you to sit for more time. సరే, ఇంకెక్కువ సమయం నేను మిమ్మల్ని కూర్చోబెట్టి. Because there is fullness of joy in the presence of God. Samosa is also a joyful thing. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, సమోసా కూడా Isn't it? కదా. Yeah, it is a mixed packet. ఇదంతా ఒక ప్యాకెట్. Afternoon, what you ate? మధ్యాహ్నం ఏం తిన్నారు? Chicken. చికెన్ పెట్టి. Baba. So many birds have sacrificed their life.
ఎన్ని కోళ్ళు అంటే మీరు త్యాగం చేసే మీకు. For us only బీరకాయ and దొండకాయ there. మాకు బీరకాయ దొండకాయ. Of course, I told you, so many అలంకారాలు are there inside. ఎన్ని రకాల అలంకారాలు ఉన్నాయని చెప్పాను కదా అందుకు. Doctors told should not take and be. కాబట్టి మాంసాహారం జోలికి పోవద్దు అన్నారు. నాకన్నా ముందు అన్నకు చెప్పారు. అంతకన్నా ముందు నాకే చెప్పాను. 4 రోజులు పక్కన తిరిగి నాకు అంటుకుంది. 4 రోజులు కలిసి తిరిగితే నాకంటే. So sister is struggling with all బీరకాయ because recently I went to one place and told I am a vegetarian. మరి అక్క కూడా ఎంతో కష్టపడి బీరకాయలు అన్ని తయారు చేస్తాం. ఇటీవల ఒక మీటింగ్కి వెళ్ళాను. అక్కడ నేను చెప్పాను, అక్కడికి వెళ్ళి నేను పక్కా శాకాహారిని అయిపోయాను అన్నాను. And then they are telling, వాళ్ళు అంటున్నారు, అన్న వెజిటేరియన్ వండటం మర్చిపోయామన్నా. కూరగాయలు వండడమే మర్చిపోయామంటే ఏది దొరికితే దాన్ని కోసుకు తినేయటమే. అంటే ఏది దొరికితే అది కోసుకుని We forgot how to cook vegetarian అసలు food. కూరగాయలు వండడమే మర్చిపోయామన్నా. So brothers and sisters, సోదరి సోదరులారా, afternoon chicken. మధ్యాహ్నము చికెన్ అందరికి పడ్డాయి కదా. అందరికి తిన్నారు కదా. Very good, very చాలా good. సంతోషం. Now samosa is also there. సమోసా కూడా ఉంది. But before that we are going to see the cures for loneliness. ఇప్పుడు దానికి ముందుగా ఈ ఒంటరితనానికి ఎట్లా పరిష్కారం ఏమిటి మనం చూద్దాం. Yeah, there are some good ways and there are some self-defeating ways also to cure the loneliness, to deal with it. కాబట్టి ఈ ఒంటరితనాన్ని పరిష్కారం చేయడానికి మంచి పద్ధతులు, మంచి మార్గాలు ఉన్నాయి. స్వయంగా మనంతట మనం చేసుకోగల కొన్ని విషయాలు ఉన్నాయి. Some people when they feel lonely, one of the self-defeating way, one of the bad way is they will become alcoholic, isn't it? చూడండి, కొంతమంది ఈ ఒంటరితనం నుండి తప్పించుకోవడానికి, విడిపించుకోవడానికి ఒక దురలవాటు చేసుకుంటున్నారు. ఏమిటిది అది? మద్యపానానికి బానిసలైపోయారు. Some people, as I told you, if you go to Punjab side, all the drug addicts are there. Many young people. మరి కొంతమంది ఏమో నేను చెప్పాను కదా, పంజాబ్ వైపుగా వెళ్తే మాదక ద్రవ్యాలకి, మత్తు పదార్థాలకి బానిసలైపోతున్నారు. యువత not able to struggle with that loneliness. ఆ ఒంటరితనంతో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. Some people they will isolate themselves and they will become not alcoholic but will develop some extramarital affairs. మరి కొంతమంది నేను చూశాను, ఈ స్థితి నుండి ఒంటరితనం illegal contacts తప్పించుకోవడానికి వేరే తప్పుడు పద్ధతి, తప్పుడు మార్గం ఏంటో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. These are all self defeating ways. ఇవన్నీ కూడా స్వంత ప్రయత్నాలు చేస్తూ ఓటమి. They will not help you. అవి నీకు సహాయం చేయవు. We are going to see as the children of God some the vessels are also sounding. చూసారండి, కుండల శబ్దాలు వస్తూనే ఉన్నాయి. బయటకు వచ్చేస్తూనే ఉంటాయి సమోసాలు. బయటకు వచ్చేస్తున్నాయి. Or is it a symbol to close the meeting? Because not only God, people also will talk different ways. అయితే మీటింగ్ ముగించేయడానికి సంకేతాలే ఏంటి? దేవుడే కాదు, మనుషులు కూడా రకరకాల దేవుని ప్రజలు రకరకాలుగా మాట్లాడతారు. సో మనం దేవుని ప్రజలమే కదా, వాళ్ళు చెప్తే వింటామేంటి? We will not obey. So దేవుని పిల్లలు వాళ్ళు చెప్పింది వింటామా? So now what are the some good ways or constructive ways to defeat or to overcome this loneliness? ఈ ఒంటరితనాన్ని జయించడానికి, అధిగమించడానికి మంచి పద్ధతులు కొన్ని ఉన్నాయి, సన్మార్గాలు ఉన్నాయి. Number 1, మొదటిది, utilize your time wisely. నీ సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించాలి. Make the best of your bad situation. నీకున్నటువంటి ఈ చెడ్డ పరిస్థితుల్లో నుండి దాన్ని ప్రయోజనకరంగా మార్చుకో. Many times I don't want to do anything and resist the temptation to do nothing. అనేక సార్లు నాకు ఏమి అవుతుంది, నేను ఏమి చేయనని ఆ శోధన ఎదిరించడానికి ఏమి చేయకుండా ఉండిపోతాం. Don't paralyze yourself. కాబట్టి నీవు చచ్చుబడిపోయినట్టు ఉండొద్దు. ఎప్పుడు do whatever you can to combat, to attack this loneliness. ఈ ఒంటరితనాన్ని జయించడానికి నీకు సాయశక్తులుగా ప్రయత్నం చేయి. ఏమి చేయాలో చేయి. In verse 12 and 13 of 4th chapter, 4వ అధ్యాయంలో 12-13 వచనాల్లో Paul never expressed self pity, remorse over God. పౌలు ఎప్పుడు కూడా దేవుని పైన ఏదో తన మీద తనేదో జాలి పడుతున్నట్టుగా దేవుడికి చెప్పుకోలేదు. After working for so many years for the Lord, why this situation to me? ప్రభువుకు ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత నాకు ఎందుకు స్థితి, నాకు ఎందుకు ఈ గతి పట్టింది? Generally lonely people, they don't care about themselves. Some of the people they don't even eat also. సాధారణంగా
ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎవరిని పట్టించుకోరు, వాళ్ళు ఇంకా భోజనం కూడా చేయడానికి వాళ్ళు నిరసనలు చేస్తారు. But when he is alone, కానీ పౌలు ఒంటరిగా what ఉన్నప్పుడు Paul is telling? పౌలు ఏమని చెప్తున్నాడు? 4:13 of 2 Timothy. రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక 4:13లో What he is writing to Timothy? చూడండి, తిమోతికి ఏమని రాస్తున్నాడు? నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునత ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. Yeah, he is asking Timothy to bring some books also in his last days. ఆఖరి దినాల్లో తిమోతికి చెప్తున్నాడు ఆయన, ఇదిగో నీవు వచ్చేటప్పుడు ఆ పుస్తకాలు తీసుకొని రా. There are some parchments which I left in Troas in the house of Carpus. త్రోయలో కర్పు ఇంటిలో పెట్టొచ్చేసాను కొన్ని చర్మపు కాగితం, అవన్నీ తీసుకొని రా. Of course, the history says అయితే చరిత్ర ఏమంటదంటే Timothy could not reach Paul before his death. తిమోతి ఇవన్నీ తీసుకొని పౌలు మరణించక ముందుగా రాలేకపోయాడు. Because in those days it is not like today, even the travel arrangements. ఆ దినాల్లో ఇప్పుడు ఉన్నట్టుగా రవాణా సౌకర్యాలు లేవు. So whatever it may be, సరే ఏదేమైనా how you see how Paul wanted to engage himself in his lonely times. పౌలు తన ఒంటరి సమయాల్లో ఏ విధంగా పనిలో ఉండడానికి ఆయన ప్రయాసపడ్డాడు. He wanted to convert the lonely time to study the word of God or to write some letters to other people. ఈ ఒంటరి సమయాన్ని దేవుని వాక్యం ధ్యానం చేయటకును ఇతరులకి ఉత్తరాలు రాయడానికి ఉపయోగించుకుంటున్నాడు. Paul may be preaching, even to preach in big auditoriums, in colosseums, but Paul has used that time even to study the word of God once again in that prison. పౌలు గొప్ప ప్రసంగాలు జన సమూహాల మధ్య ఆయన ఎన్నో చేస్తుంటాడు, కానీ ఇక్కడ చెరసాలలో నిర్బంధించబడినప్పుడు కూడా ఆ పని చేయాలని ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. Sometimes God use our lonely time for the good of the whole pure Christianity. కొన్నిసార్లు దేవుడు మన ఒంటరితనాన్ని క్రైస్తవత్వం అంతటి మేలు కొరకు వాడుకుంటాడు. Part of the New Testament we know wonderful letters, letter to Colossians, letter to Philippians, letter to Ephesians, letter to Timothy, letter to Philemon. Such letters are written when Paul was lonely in the prison. క్రొత్త నిబంధనలోని కొన్ని పత్రికలని, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, తిమోతికి ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఇవన్నీ చెరసాలలో నుండి రాశారు. So Paul's slogan in his loneliness is, పౌలు ఒంటరితనంలో ఆయన నినాదం ఏంటో తెలుసా? if I cannot be where action is, I will create action right where I am. ఒకవేళ నేను ఏ పని చేయలేని స్థితిలో కానీ నేనుంటే, Where action is there, where more work is being carried out. Suppose if I am not there where action is, though I am lonely, where I am, I will create action, I will write letters. ఎక్కడ పని చేయవలసి ఉందో, పని జరగవలసి ఉందో అక్కడ నేను లేను, చేయలేకపోతా ఉంటే, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థితిలో పని ఎక్కడ జరుగుతుందో, పని ఎక్కడ జరుగుతుందో, వారి మధ్యలో నేను లేకపోయినప్పటికీ, వారి మధ్యలో నేను లేకపోయినా నేను ఉన్న చోటనే పని సృష్టించు, నేను ఉన్న చోటనే పనిని సృష్టించుకుంటాను. What a wonderful slogan it is. అద్భుతమైన నినాదం. You may not be able to be in the midst of so many people because you are lonely. నీవు ఒంటరిగా ఉన్న కారణాన్ని బట్టి ఒక్కడవే ప్రజల మధ్యలోకి వెళ్ళలేవు. And where you are, you create that action. అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో పనిని సృష్టించుకోవాలి. Read the word of God. దేవుని వాక్యం చదవాలి. Write something. ఏదన్నా ఒకటి రాసి. Nowadays we are having so many devices. ఈ దినాల్లో ఎన్నో పరికరాలు వచ్చాయి. If Paul was having that YouTube and all these things, how many messages he would have recorded from the prison? పౌలుకే గాని ఆ దినాల్లో ఈ యూట్యూబ్ గాని ఇంటర్నెట్ ఈ గాని సౌకర్యాలు ఉండుంటే చెరసాల్లో ఉండి కూడా ఎంత సేవ చేసిండో. Why 4 or 5 letters? ఎందుకు 4-5 ఉత్తరాలు? Oh, so many things, so many messages he would have recorded out of his experience. ఆయన అనుభవాన్ని బట్టి ఎన్నో వర్తమానాలు రికార్డ్ చేసి ఉండేవాడు కదా. Number 1, మొదటిది utilize. ఉపయోగించుకోవాలి సమయాన్ని. Secondly, రెండోది minimize the hurt. Minimize. నీ గాయాలను తగ్గించుకోవాలి. Don't rehearse and exaggerate the hurt of loneliness. ఈ ఒంటరితనం గురించినట్టు ఈ గాయాలు ఏవైతే ఉన్నాయో ఊరికే దాని గురించే ఆలోచన చేస్తూ ఉండవద్దు. ఇలాగైపోయింది, అయ్యో ఇలాగైపోయింది, ఇలాగైపోయింది, అయ్యో ఇలాగైపోయింది, ఇలాగైపోయింది. ఏం ఉపయోగం? ఏ లాభం? డూ యు నో వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుందో తెలుసా? ఎలాగైపోయింది అంటే వచ్చేవాడు కూడా నీ దగ్గరికి రాడు. నువ్వు రాగానే ఏం పాట పాడతావో వాడికి తెలుసు. ఇలాగైపోయింది అని కూర్చుంటే ఆ రావాలనుకో వచ్చేవాడు కూడా రాడు. వచ్చిన కాడి నుంచి ఇదే పాట పాడతావు. సో డోంట్ రిహార్స్ ఆర్ ఎగ్జాగరేట్
the hurt of loneliness. ఈ ఒంటరితనానికి సంబంధించిన గాయాలు ఏవైతే హాని జరిగిందో ఊరికే దాని గురించి మాట్లాడొద్దు. Don't, because you cannot make it better. నువ్వు దాన్ని బాగు చేసుకోలేవు. So don't allow loneliness to make you bitter. కాబట్టి ఈ ఒంటరితనం మరింత నీకు కష్టమైనగా దుఃఖకరమైనగా చేయొద్దు. Don't allow that resentment to build around your life. నీ జీవితం చుట్టూ కూడా ఇది ఒక గోడ లాంటిది నువ్వు చేసుకోవద్దు. Something has happened. ఏదో జరిగింది. Forgive them. క్షమించే. Oh Lord Jesus Christ, have forgiven. యేసుక్రీస్తు ప్రభువే క్షమించేసినాడు. If you are harboring resentment and it makes you more lonelier. ఒకవేళ నీకు కలిగిన ఈ గాయం గురించి ఊరికే దాని గురించే నువ్వు తలస్తున్నావు మాట్లాడుకుంటున్నావు అనుకో, మరింత ఒంటరితనం ఎక్కువ అవుతుంది. It will drive the people away. ప్రజల్ని కూడా నేను దూరం చేసేస్తుంది. I meet few people. కొంతమంది నేను కలుసుకుంటాను. You also may be meeting people. మీరు కూడా కలుసుకొని ఉంటారు. అండ్ నిన్ను కలవగానే ఫస్ట్ నేను కలవగానే ముందు ఏమంటారు? 2 సార్లు బ్రదర్ కరోనా నుంచి చచ్చిపోయి బతికాను. ఎన్నిసార్లు కరోనా నుండి నేను చచ్చిపోయేవాడిని బతికేసాను. రేపు మళ్ళీ కలు, మరి రేపు మళ్ళీ కలిస్తే మళ్ళీ అదే అదే చెప్తారు. మళ్ళీ 3వ రోజు ఏం చేస్తావు? 3వ రోజు ఏం వాడు చేస్తావు? ఎలాగ వస్తున్నాడంటే ఇటు వెళ్ళిపోతాం. ఇటు వస్తున్నాడంటే ఇటు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ కథ అంతా నీకు తెలుసు. ఎందుకంటే అది తెలిసింది కథ. నిన్ను మాట్లాడనివ్వడు ఊరికి ఆడు కరోనా, మనకే వచ్చింది కరోనా, అది కూడా చెప్పనివ్వడు. నిన్ను మాట్లాడని ఊరికే వాడికి వచ్చిన కరోనా చెప్తాడు కానీ మనకు వచ్చింది కదా ఇది చెప్పని. లైక్ దిస్ షుగర్ అండ్ బీపీ. ఇది షుగర్ బీపీ లాంటిది. నేను షుగర్ ఫ్యాక్టరీని. నేను షుగర్ ఫ్యాక్టరీ నా దగ్గర ఉందంట. ఫ్యాక్టరీ ఉంటే 1 కేజీ షుగర్ నాకు ఇవ్వచ్చు కదా. మనకి అంత అదే కూడా. కేజీ నాకు అదే కూడా ఇవ్వడు. సో పీపుల్ విల్ బి నోయింగ్ what you are going to tell. That's why they will avoid you. You cannot understand it. నువ్వు ఎదురు పడగానే ప్రజలకు తెలిసిపోతుంది నువ్వు ఏమి చెప్తావు అని. అందుకని వాళ్ళు నిన్ను తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. నీకు అర్థం కాదు. Some people when they are coming, we all know. కొంతమంది వస్తున్నారంటే చాలు మనకు తెలుసు కదా. I think next time they don't invite me also. నేను అనుకుంటా ఇంకోసారి ఎప్పుడు నన్ను పిలవరు అనుకుంటా. So the thing is, yeah, minimize the hurt. Don't rehearse that hurt. కాబట్టి ఈ గాయాలు ఇవన్నీ కూడా మర్చిపోవడానికి ప్రయత్నం చేయి. ఊరికే దాని గురించి తలంచుకోవద్దు, ఆలోచన చేయొద్దు. Yeah, you will become further lonelier. మరింత ఒంటరివాడు అయిపోతుంటావు. So first is utilize the time. మొదటి సమయాన్ని ఉపయోగించుకోవాలి. Secondly, minimize the hurt. రెండవది గాయాలను తగ్గించుకో. Thirdly, మూడవది recognize God's presence. దేవుని సన్నిధిని గుర్తించా. Verse 17 it is written, 17వ వచనంలో Lord stood with me. దేవుడు నా పక్షమున నిలిచెను. Do you know where is God when you are lonely? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? Do you know where he is? ఎక్కడ ఉంటాడు తెలుసా? Next to you. నీ ప్రక్కనే ఉంటాడు ఆయన. Very next to you. నీ ప్రక్కనే. I'll never leave you nor forsake you. ఎన్నడూ విడువను, ఎన్నడూ In ఎడబాయను. your loneliness people may leave you, not God. ఒంటరితనంలో ప్రజలు విడిచిపోవచ్చేమో కానీ దేవుడు విడిచిపోయాడు. You can talk to him continually. ఎడతెగక నువ్వు ఆయనతో మాట్లాడు. Yeah, you can talk to God continually. ఎడతెగక దేవునితో మాట్లాడుతూ. So that's why అందుకని I tell you, a Christian is never lonely. క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు ఒంటరివాడు కానే కాదు. Yeah, prayer is a fantastic tool in your loneliness and to talk to God. ఒంటరితనంలో ప్రార్థన అనే అద్భుతమైన ఆయుధం. దేవుడితోను ఎప్పుడు నిరంతరం. David was running from one cave to another, దావీదు ఒక గుహ నుండి మరో గుహ from పరిగెత్తాడు. one forest to other. ఒక అడవి నుండి ఇంకో Nobody is with him. Always he was talking to God. దేవుడితో మాట్లాడుతూ ఉండేవాడు. You can also know more about God because he will be with you. ఆయన నీతో ఉంటాడు కాబట్టి దేవుడి గురించి నువ్వు ఎక్కువగా తెలుసు. So focus on God. దేవుడి పైన మనసు పెట్టి. It is a time to equip yourself for the future. భవిష్యత్తు కొరకై నిన్ను నీవు నింపుకోవడానికి సాయుధుడిగా చేయబడడానికి ఇది ఒక మంచి సమయం. In the time of loneliness, God was with Elijah. ఒంటరి సమయంలో దేవుడు ఏలియాతో కూడా ఉండినాడు. And in the time of loneliness, God was with John in the Isle of Patmos. ఒంటరితనంలో ఉన్న యోహాను పద్మాసులో ఉన్నప్పుడు దేవుడు అతని తోడుగా ఉన్నాడు. When Mary Magdalene was in deep sorrow, Lord Jesus Christ was beside her. Oh Mary, she could not recognize. మగ్దలేనే మరియా ఎంతో దుఃఖంతో ఉన్నప్పుడు ప్రభు ప్రక్కనే ఉన్నాడు. మరియా అని పిలిచాడు, ఆమె గుర్తుపట్టలే. Recognize God's presence. దేవుని సన్నిధిని గుర్తించాలి. When you are lonely, though nobody is there, God is there with you. ఒంటరితనంలో నీకు ఎవ్వరు నీతో కూడా లేనట్టు అనిపిస్తుందా? మర్చిపోకు, దేవుడు ఉన్నాడు నీతో. God is not a man. దేవుడు మనిషి కాదు. He will not lie. ఆయన అబద్ధమాడేవాడు కాదు. మనిషి ఏమంటాడు? మనిషి ఏమంటాడు? ఇప్పుడే వచ్చేస్తాను బ్రదరు. ఇప్పుడే వచ్చేస్తానంటాడు. అక్కడ రాడు, అక్కడ పని ఉంది అక్కడ. మళ్ళీ రాడు, అక్కడ పని ఉంటది కదా. A man
Man will lie. మనుషులు అబద్ధాలు చెప్తారు, God will never lie. దేవుడు ఎప్పుడు అబద్ధం So ఆడడు. first one, మొదటిది utilize the time. ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. Secondly, రెండవది minimize the hurt. గాయాలన్నీ తగ్గించుకోవాలి. Thirdly, మూడవది recognize his presence. ఆయన సన్నిధి, దేవుని సన్నిధిని గుర్తించాలి. Fourthly and finally, నాలుగవది ఆఖరిది emphasize with others' needs. ఇతరుల అక్కర్లో కూడా నువ్వు వారికి Yeah, you involve. నువ్వు జోక్యం చేసుకోవాలి. Instead of looking into yourself and your loneliness, you look at others. నీ ఒంటరితనం గురించి, నీకున్న సమస్యల గురించే ఆలోచించడానికి బదులుగా ఇతరుల సమస్యలు పట్టించుకోవాలి. Start helping other lonely people. ఇతరులు ఒంటరిగా ఉన్న వారికి సహాయం చేయడం మొదలుపెట్టు. Paul never forgot this. పౌలు ఇది ఎప్పుడు మర్చిపోలేదు. We can tell so many examples even from the lives of God's children. దేవుని పిల్లల జీవితాల నుండి అనేకమైన ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. So brothers and కాబట్టి sisters, సోదరి yeah, in our loneliness, let us build bridges, not walls. మన ఒంటరితనాల్లో వారధి ఏర్పాటు చేయాలి తప్ప గోడలు కట్టుకోవద్దు. Loving lonely people is an antidote for loneliness. చూడండి, ఒంటరిగా ఉన్న వారిని ప్రేమించడం అనేది ఒంటరితనానికి అది మందు లాంటిది. Instead of waiting to be loved by others, start loving others. Then you will not be lonely. Others will be there. The group will be there again. ఎవరైనా వచ్చి నన్ను ప్రేమిస్తారేమో అని ఎదురు చూసేదాని బదులుగా ఒంటరిగా ఉన్న వారి దగ్గర నువ్వే వెళ్ళి వారిని ప్రేమించడం మొదలుపెట్టు, నీ ఒంటరితనం వెళ్ళిపోతుంది. So brothers and sisters, కాబట్టి సోదరి young people, యవనస్తులారా, remember, don't say nobody is loving you. Don't say you are lonely. నువ్వు ఎప్పుడు కూడా ఎవరు నన్ను ప్రేమించడం లేదు, నేను ఒంటరిగా ఉన్నానని చెప్పొద్దు. ఎప్పుడు I am not lonely. నేను ఒంటరివాడిని కాదు. Yeah, my Lord said, I will never leave you nor forsake. నా ప్రభువు చెప్పాడు, నిన్నే నేను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను అన్నాడు. Oh, what a wonderful God we are having. అద్భుతమైన దేవుడు మనకున్నాడు. The Lord of the Bible will come with me till my deathbed. బైబిల్లో ఉన్న నా దేవుడు నా మరణ పడక వరకు కూడా నాతో వచ్చేవాడు. All the days of my life, my goodness and my mercy shall follow you all the days of your life. నా బ్రతుకు దినములన్నీ, నీ బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమములే వెంట వచ్చు. Even on my deathbed. మరణ పడక మీద కూడా Nobody may be there. ఎవరు ఉండకపోవచ్చు, But I am not lonely. అయినా నేను ఒంటరివాడిని Why? కాదు. ఎందుకు? My God is with me. నా దేవుడు నాతో ఉన్నాడు. Suppose if I die, ఒకవేళ నేను చనిపోయాను, then also I am not lonely. అయినప్పటికీ నేను You ఒంటరివాడిని will కాదు. be in my house forever. ఎల్లప్పుడు సదాకాలం ఆ ఇంటిలో ఉంటాను. Even while I was walking through the valley of shadow of death, thou will not leave me. గాఢాంధకారపు లోయలో సంచరించినాను, నేను భయపడను, నీవు నాకు తోడై ఉంటావు. 4 causes. 4 కారణాలు. Practical thing I am speaking. క్రియాపూర్వకమైన సంగతులు. Are you feeling lonely this evening? ఈ సాయంకాలము ఒంటరివాడని అనుకుంటున్నావా? You are not lonely. కాదు, నువ్వు ఒంటరివాడు కానే కాదు. Why loneliness? ఎందుకని ఒంటరితనము? Come on, those tell and those 4 and these 4. ఆ 4 విషయాలు, ఈ 4 విషయాలు చెప్పండి. Then I will sit. నేను కూర్చుంటా, Then you can stand. మీరు నిలబడొచ్చు Isn't it? కదా. Yeah, come on. Quick. చెప్పండి, What are the causes for loneliness? ఒంటరితనానికి కారణాలు ఏమిటి? Huh? మధ్యలో ఎవరో గట్టిగా సమోసా అంటున్నారు. యా, ఫస్ట్ ట్రాన్సిషన్. మొదటి మార్పు చెందుతున్న యా, చేంజ్ ఇన్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో వేరు వేరు స్థాయిల్లో మనం మార్పు దెన్ చెందుతున్నాం. సెపరేషన్. తర్వాత వేరైపోతాం. బికాస్ ఆఫ్ డ్యూటీ వీఆర్, ఆర్ ఎడ్యుకేషన్ వీఆర్ అవే, దెన్ వీ విల్ ఫీల్ సో లోన్లీ. ఉద్యోగ బాధ్యతలు, విద్య కారణంగా మనము వేరవుతున్న సమయాల్లో ఒంటరితనం అనిపిస్తుంది. మూడవది అపోజిషన్. Somebody is scandalizing your name. ఎవరైనా మనకి వ్యతిరేకంగా ఏదైనా పేరు చెడగొట్టే, You are not able to move. నువ్వు కదలలేని స్థితిలో ఉన్నావు. Only burning within self. నువ్వే లోపలే నువ్వు బాధపడుతూ ఉంటావు. Then fourthly, 4వది rejection. తృణీకారం. And then what are the remedies? మరి దాని పరిష్కారాలు ఏమిటి? What are the biblical remedies? బైబిల్ పరమైనటువంటి పరిష్కారం ఏమిటి? Utilize the time. సమయాన్ని ఉపయోగించుకోవాలి. Minimize the hurt. ఈ గాయాలను తగ్గించుకోవాలి. Recognize his దేవుని presence. సన్నిధి గుర్తించాలి. Empathize with other people. ఇతర ప్రజలతో కూడా నువ్వు వారికి సహాయం చేసేటట్లు. Start the union of lonely people, then you will not be lonely. ఒంటరిగా ఉన్న వాళ్ళతో కలిసి ఒక యూనియన్ పెట్టు, నువ్వు ఒంటరివాడు కాదు ఇంకా. Yeah. అవునా కదా? So empathize with other people. కాబట్టి ఇతరులకు కూడా సానుభూతి చూపాలి, సహాయం చేయాలి. What a wonderful things God is teaching us from 2 Timothy 4th chapter. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో నుండి దేవుడు ఎన్ని అద్భుతమైన పాఠాలు మనకు May నేర్పించాడు. God help us. దేవుడు మనకి సహాయం చేయాలి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.